విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న పోలీసుల కోసం ప్రత్యేక బృందాలు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లాయి. అటు సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. సాయికృష్ణ మృతదేహం మాయం వ్యవహారంలో సురేష్ కీలకంగా ఉన్నారు. లాకప్ డెత్ తర్వాత సీఐకి సురేష్ సహకరించినట్లు గుర్తించిన సిట్ పోలీసు విధుల్లో సురేష్ జోక్యం, సీఐతో సంబంధాలపై ఆరా తీస్తోంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈ సాయికృష్ణ కేసుకు సంబంధించి లాకప్ డెత్ గా నిర్ధారించిన సిట్ ఇప్పుడు అందులో ఉన్న పాత్రదారులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఐ నాగరాజు అరెస్ట్ చేయగా అతనితో పాటు ఈ కేసులో ఆ పాత్రదారులుగా భావిస్తున్న కానిస్టేబుల్ నాని అశోక్ తో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి సురేష్ ముగ్గురు అరెస్ట్ చేసేందుకు చిట్టు ప్రయత్నం చేస్తా ఉంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు అరెస్ట్ చేసిన వెంటనే అప్పటి వరకు కూడా ఉన్న కానిస్టేబుల్ అశోక్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్తారు. వారి కోసం వారి నివాసాలకు వెళ్ళినప్పటికీ కూడా వారి ఆచూకీ కుటుంబ సభ్యులు కూడా చెప్పలేకపోవడంతో ఇప్పుడు వాళ్ళ ఏదైనా పట్టుకున్న అంశాలతో విచారిస్తారు. ప్రాథమికంగా వారికి అంత సమాచారం కూడా బెంగళూరులో వారిద్దరూ ఉండి ఉండవచ్చు అని చెప్పి కొంత సమాచారం వచ్చిన నేపథ్యంలో 2 బృందాలను కూడా వారికి పంపించారు. మరోవైపు నాగరాజుకి ప్రైవేట్ వ్యక్తిగా ఉన్న సురేష్ ను ఈ రోజు చిత్రాధికారులు అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతూ ఉంది. దీనికంటే ప్రధానంగా పాకిస్తా అదృశ్యం సంబంధించి లాకప్ డెత్ వరకు కూడా ఆ కేసును ఛేదించిన చిత్రాధికారులు లాకప్ డెత్ తర్వాత ఏం జరిగిందనే దానిపై ఇంకా క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ కేసు చిక్కుబడి ఇంకా వేయకపోవడంతో ఇప్పుడు సురేష్ ఏం చెప్తాడు, ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఏ విధంగా అక్కడి నుంచి తరలించారు, ఎక్కడ దహనం చేశారని దానికి సంబంధించి కూడా ఇప్పుడు సురేష్ ద్వారా సమాచారం సేకరించాలని స్థితి భావిస్తా ఉంది. సరే, ఇప్పటికే బస్ స్టాండ్ లో అరాచకంగా చిత్రీకరించి స్వర్గపురిలో దహనం చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఎందుకంటే ఆ విధంగానే చేసుకుంటే ఈ పాటికి ఎక్కడో చోట ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, ఇతర ఆధారాలు సేకరించేవాళ్ళని భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి ఆధారం చిట్టుకు దొరకని నేపథ్యంలో విధంగా అదే విధంగా జరిగిందా లేకపోతే వేరే కోణంలో జరిగిందా అంశాలతో కూడా ఇప్పుడు సిట్టు లోతైన విచారం చేస్తోంది. ఇటు సురేష్ తో పాటు అశోక్ నాగరాజు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. వారిద్దరూ కూడా ఇందులో ఎంతమంది పాత్ర ఉన్న నేపథ్యంలో వారికైనా ఈ సమాచారం తెలిసిపోతుందని కూడా భావిస్తున్నారు. ముగ్గురు కూడా విచారిస్తే తప్పకుండా ఈ వ్యక్తికి డెడ్ బాడీ వ్యక్తికి తప్పకుండా చేయించే అవకాశం కూడా చెప్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి అతను నాగరాజు పాత్ర ఎంతవరకు ఉన్నారని విచారించడానికి నిన్న విజయవాడలో డీసీపీ, ఏసీపీని కూడా విచారించారు. వారు కూడా మార్కాపురం సంబంధించి ఎవరు ఆదేశాలతో వెళ్లాల్సి వచ్చింది, ఆ కేసుకు సంబంధించి ఎవరెవరు ఎటువంటి ఆదేశాలు నాగరాజుకి ఇచ్చారని కూడా చెప్పారు. అయితే మార్కాపురం నుంచి ఇస్లాం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చే వరకు మాత్రమే ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినట్టు గుర్తించారు. ఆ తర్వాత నాగరాజు కస్టడీ జరిగిన తర్వాత నుంచి కూడా ఆ నాగరాజు ఎటువంటి సమాచారం ఉన్నతాధికారులకు ఇవ్వలేదని కూడా ప్రాథమికంగా నిర్ధారించిన పరిస్థితి. మరోవైపు జగ్గేపేటలో ఆ హత్యకు సంబంధించిన సాయికృష్ణ అరెస్ట్ చేసిన శ్రీ వెంకటేశ్వరరావుతో పాటు ఆ కేసు దర్యాప్తు చేసిన నంద్యాల డిఎస్పీని అక్కడ ఎస్ఐని కూడా విచారించారు. వాటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి కొంత సమాచారం కూడా రాబట్టారు. ఆ సమయంలో నాగరాజు కూడా శ్రీ వెంకటేశ్వరులతో మాట్లాడినట్టు నిందితుడు సాగిస్తున్న అప్పచెప్పాలని చెప్పినట్టు కూడా తెలుస్తాం. ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.